హాయ్ అండి, నమస్తే. పూరీలో కానీ దోశలో కానీ సూపర్గా ఉండే ఆలు పిట్లా కూర ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. మంచిగా పొంగిన పూరీలో ఈ కర్రీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఆలుగడ్డలు వేసుకున్నాను అనమాట. మీరు చేసే పూరీ క్వాంటిటీ మీరు ఇంట్లో ఉన్న పీపుల్ క్వాంటిటీ బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఆలుగడ్డ 10 నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ముక్కలుగా వేస్తే బాగుండదు, ఖచ్చితంగా స్మాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండిని వేసి దీన్ని కూడా దోరగా వేయించుకోండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. మీడియం కానీ ఫుల్ కానీ పెడితే త్వరగా మాడిపోతుంది. తర్వాత దాన్ని గిన్నెలో తీసుకొని ఒక చెంబు నిండా నీళ్ళు పోసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ మంచిగా కలుపుకొని ఇలా లూజ్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసి వేగించుకొని కొద్దిగా వెల్లుల్లి పీసెస్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఇవి దోరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇవి దోరగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోల్ని కూడా ఇందులో వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఇవి మగ్గిన తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకోండి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయల కారంతోనే దీనికి కారం సరిపోయేలా అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ కారం కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొద్దిగా కారపొడి చల్లుకోవచ్చు, లేదు అంటే దీంట్లో ఎండుమిరపకాయలు ముందుగానే వేసుకోవచ్చు. నేను దీంట్లో మిరియాల పొడి ఏం వేయట్లేదండి. మిరియాల పొడి లేకుండానే ఇది చాలా బాగుంటుంది. తర్వాత మనం లూజ్ చేసి పెట్టుకున్న శనగపిండి నీళ్ళను కూడా ఇందులో వేసి మీకు పల్చగా కావాలంటే ఒక 10 నిమిషాలు, లేదు చిక్కగా కావాలంటే ఒక 15 నిమిషాలు మరిగించుకుంటే సూపర్ టేస్టీతో కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్